ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పోస్టులలో పార్వతీపురం మన్యం జిల్లాను కూడా గుర్తించి కష్టపడిన వారికి పదవులు ఇస్తే బాగుండును అని బీజేపీ మన్యం జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, పార్టీ అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మన్యం జిల్లా కేంద్రంలో లైస్ కమ్యూనిటీ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలలో జిల్లాలో 4 నియోజకవర్గాల్లోని కూటమి అభ్యర్థులు విజయం సాధించడానికి 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని చెప్పారు. ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉన్న ఈ జిల్లాలో బీసీ నాయకులను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ వారి శ్రేణులకు ఏ రకంగా మాటిచ్చారో చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. అలాగే జనసేన నాయకత్వం వాళ్ళ తాలూకా ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నాయో వాటిని బదిలీ చేసుకుంటూ వాళ్ళు బాగానే ఉన్నారు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలం తక్కువైన నీతి నిజాయితీతో కూటమికి అనుకూలంగా కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడింది భారతీయ జనతా పార్టీ. కూటమి ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి పార్వతీపురం మన్యం జిల్లా ఉంది అని గ్రహించండి. వాళ్ళు ఇంకా అరకు జిల్లా అనుకుంటున్నారేమో. అరకుకి మాత్రం 2 సామాజిక వర్గాలకు ఇచ్చారు. అరకులో ఒక మాజీ శాసనసభ్యుడు, మంత్రి అయినటువంటి కిడారి శ్రావణ్ గారికి ఇచ్చారు, సంతోషం. అలాగే దున్నుదొర గారు గెలవాల్సిన సీటు ఆయనకి టికెట్ తప్పిపోయిందని ఆయనకి ఇచ్చారు, సంతోషం. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అరకు పార్లమెంటులో ఎంపీని ఓడిపోయింది బీజేపీ. అరకు పార్లమెంటులో అరకు శాసనసభ్యుడు బీజేపీ ఓడిపోయారు. కానీ మేము ఇక్కడ 4 నియోజకవర్గాలు పార్వతీపురం మన్యం జిల్లాలో గెలిపించుకున్నాం. మాకెందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఇది ఎస్సీ ఎస్టీ జిల్లా. బీసీలు ఎందుకు ఇక్కడ మీరు ప్రాధాన్యత ఇవ్వకుంటున్నారు అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు కొన్ని సామాజిక వర్గాల కార్పొరేషన్లు పగడ్బందీగా మీ పార్టీలో మీరు ఉంచుకున్నారు, తెలుగుదేశం పార్టీలో కూడా ఉంచుకున్నారు. ఈ బీసీల మంత్రంతో రేపు రాబో ఎన్నికలకు మీరు అందరూ కూడా సిద్ధపడే ఈవేళ ఎవరి ఆలోచనల ధోరణిగా ప్రకారం వాళ్ళు ఈవేళ చైర్మన్ గిరీలు కానీ, ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ అన్నీ కూడా మీరు అందరూ కూడా బాగానే చేసుకున్నారు. కానీ ఈ జిల్లాలో ఏమి అన్యాయం చేశాం, ఎందుకు ఈ జిల్లాకి మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఇక్కడ శాసనసభ్యులుగా మేము పనికిరాం. ఇక్కడ బీసీలో శాసనసభ్యులు పోటీ చేయడానికి పనికిరాం, ఎంపీలు పోటీ చేయడానికి పనికిరాం. అలాంటి జిల్లాని మీరు ఎందుకు ప్రాధాన్యత తీసుకోవట్లేదు, ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఈ సందర్భంగా మీడియా ద్వారా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. దయచేసి మీరు ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ జిల్లాలో ఉన్న బీసీలకు మీరు వెన్నుదన్నుగా ఉండి భవిష్యత్తులో ఉన్నటువంటి రాజకీయాలకు పునాదులేమని మీ అందరికీ, మీడియా కూటమి నేతలందరికీ, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారికి ఈ సందర్భంగా వినయపూర్వకంగా వేడుకుంటున్నాం.